ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈరోజు అతిథి దేవోభవ అంటే అతిథులకు మనం ఎలాంటి మర్యాదను, గౌరవాన్ని అందించాలి అనే అంశం మీద చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త, అదేవిధంగా విశ్రాంత సంస్కృతాచార్యులు నిశ్చల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు మన ఇంట జరిగే శుభకార్యం ఏదైనా కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కానీ మనం అతిథుల్ని పిలుచుకుంటాం. ఒకప్పుడు ఈ అతిథులు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఉండేవారు. కాలక్రమేణా ఈ అతిథుల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది. 2000, 3000, 4,000 మంది కూడా పిలుస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో, ఈ విధంగా మార్పు చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ శుభకార్యాలకు హాజరైనటువంటి అతిథులకు ముఖ్యంగా అతిథి దేవోభవ అనే సూక్తిని అనుసరించి ఎలాంటి సౌకర్యాలు లేదా ఏ విధమైన మర్యాదలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని మీరు భావిస్తున్నారు సార్? ముందుగా ఈ ప్రశ్నతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సార్. చాలా సంతోషం అండి. ఎస్హెచ్ఓఐపిటి ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ మనం ఈ విషయాన్ని సక్రమంగా ముచ్చరించుకుందాం. మొదటి ప్రశ్న, అతిథుల్ని అందరినీ కూడా మన ఇంట్లో కార్యక్రమాలకి ఆహ్వానించిన తర్వాత వారికి ఏ విధంగా మనం గుర్తింపు ఇవ్వాలి, ఎటువంటి మర్యాదలు చేయాలి, ఎటువంటి సౌకర్యాలు కలిగించాలి అనేది మీరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి మన యొక్క సంస్కృతిలో అతిథి దేవో భవ అనే సూక్తి ఉంది. మీరే చెప్పారు ఇప్పుడు. అంటే అతిథియే దేవుడుగా కలిగినవాడు అని అర్థం. అంటే ఎవరైతే పిలుస్తూ ఉంటారో వాడికి వేరే దేవుడు ఎవరు లేరు, అతిథియే దేవుడు. అది అతిథి దేవ అంటే అతిథియే దేవుడు అనమాట, ఇంక వేరే దేవుడు లేడు. అలా ఉండాలి అని చెప్పి చెప్పారు. ఆయనే దేవుడుగా చూడాలి అని కూడా మనకి వేదాలు శాసిస్తుంది. అయితే చాలా గొప్పగా చెప్పారు అతిథి గురించి. అందుకనే అతిథులు, అభ్యాగతులు అనేవాళ్ళు ఉన్న ప్రాచీన కాలంలో కూడా మన సంప్రదాయంలో అతిథుల్ని గౌరవించడం అనేది, మర్యాద చేయడం అనేది, వాళ్ళ సౌకర్యాల కోసం అనేది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మనకి మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది. ఏముందంటే, ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించమంటున్నారు. చెప్తూ ఏమన్నాడంటే, ఏతాన్యపి శతాంగే నోచిద్యంతే కదాచన అని చెప్పి తృణాని భూమి రుదకం వాక్ చతుర్ధీచ సూనృత అన్నాడు అక్కడ శ్లోకంలో. అంటే వచ్చిన వ్యక్తికి ముందు కూర్చోడానికి చూపించాలి. ఆ కాలంలో ఏంటంటే చాపలు అవి ఉండేవి కనుక, మరి ఇలాగా కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు లేవు కనుక చాపలు వేసేవాడు. ఇప్పుడు మనం దాన్ని మార్చుకుంటాం. అది ఉదాహరణగా చెప్పిందే కనుక కుర్చీనో టేబుల్లో వేస్తాం కనుక. తర్వాత భూమి ఉదకం, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు తాగుతారా అని చెప్పి నీళ్ళు ఇవ్వాలి. అది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగే అలవాట్లు లేవు. ఇవ్వాలంటే బాగా అభివృద్ధి పొందిన తర్వాత ఉంటున్నాయి హోటళ్ళు. అవి వెళ్తే అక్కడికి వెళ్ళి తాగాలి, హోటల్లోకి వెళ్ళి. లేకపోతే పంపులు ఉండాలి, వీధి పంపులు ఉంటే పంపుల్లోకి వెళ్ళి తాగుతారు. అక్కడ గ్లాసులు ఉండవు అనమాట. ఒక పల్లెటూరుకి వెళ్ళాము, ఎక్కడ ఉండదు, పంపు ఉంటుంది. ఆ పంపులోకి వెళ్ళి చేతితో తాగాల్సిందే, దాహం వేస్తుంటే. అందుకని అలా చేయమని. తర్వాత ఏంటంటే మనకి ఆధునికంగా విజ్ఞానం కూడా ఏంటంటే నీరు ఎంత తీసుకుంటే అంత మంచి శరీరానికి సగం ప్రాణం వస్తుంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వాళ్ళ మీద సన్నీళ్ళు వెళ్ళాము అంటే ముందు సగం తెప్పరెళ్తాడు మనిషి. కనుక ప్రాణాధారమైనటువంటిది నీరు. కనుక నీరు మంచినీళ్ళు తాగుతారా అని చెప్పి గ్లాసు నీళ్లు ఇవ్వాలి. తర్వాత ఏం చెప్పాయంటే ఆహారమో లేకపోతే పండో లేకపోతే బిస్కెట్లో మన వీళ్ళని బట్టి సౌకర్యాన్ని బట్టి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే సూనృత అన్నాడు అక్కడ పదం. అంటే మంచి మాట, చక్కగా మనసారా నవ్వి, మనసారా పలకరించి, మన మనిషి అనుకుని ఆత్మీయతాభావంతో యోగక్షేమాలు, కుశల ప్రశ్నలు అడిగితే చాలా సంతోషిస్తాడు అతిథి. ఇవాళ సమాజంలో ఏంటంటే అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కానివ్వండి, ఈ మనిషికి ఉండే అనుబంధాలు తెగిపోతున్నాయి. అదే ఒక నవలలో చెప్తారన్నమాట. ఏంటంటే మహానగరంలో మానవుడు ఒంటరివాడు అయిపోతున్నాడు. ఎందుకంటే అన్నీ ఉంటాయి, మనసిచ్చి మాట్లాడే మనిషి లేడు. మీరు ఎవరితో మాట్లాడతారు వెళ్ళి? మీకు పరిచయం ఉన్న వ్యక్తి, మీ మనసుకు నచ్చిన వ్యక్తితోటి మాట్లాడతారు కానీ ఇంకోటితో కాదు కదా. కనుక చక్కని ఆతిథ్యం ఇవ్వమని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఇంకో మాట చెప్పింది.
అంటే నెగిటివ్ పాయింట్ కూడా చెప్పారు. ఏంటంటే మీరు కనుక ఆతిథ్యం ఇవ్వకపోతే దీంట్లో కష్టం అంటూ కూడా ఏం లేదు. వాళ్ళు చెప్పింది ఒక కుర్చీ ఏమన్నాడు, మనిషిని ఇచ్చి చక్కగా మాట్లాడమన్నాడు మనిషికి. అలా కాకపోతే ఏమవుతుందంటే ఈ గృహస్థు చేసినటువంటి పుణ్యాన్ని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు అని కూడా శాస్త్రంలో చెప్పారు. అంటే నీ పుణ్యం పోకుండా ఉండాలంటే, నువ్వు ఇంకా అభివృద్ధికి రావాలంటే, మనిషికి అనుబంధాలు పెరగాలంటే ఆతిథ్యం తప్పనిసరిగా ఇవ్వవలసిందే అని మన శాస్త్రాలు కూడా చెప్తుంది. దీనికి ఉదాహరణగా రంతిదేవుడు మొదలైన కథలు కూడా ఉన్నాయి అన్నమాట. సార్, ఇవాళ రేపు మనం గమనిస్తే గనక మధుమేహం, ఊబకాయం ఇలాంటి వాళ్ళని తీసుకుంటే దాదాపుగా 150% మంది ఉన్నారు సార్. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎలా పడితే అలా తినడానికి వీల్లేదు. పరిమితులకు లోబడి లేదా ఆంక్షలకు లోబడి వాళ్ళ శారీరక రుగ్మతను బట్టి ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ మాటకొస్తే వృద్ధులు కూడా పరిమితికి మించి భోజనం చేయలేరు. ఇదెందుకు చెప్తున్నానంటే శుభకార్యాల్లో లేదంటే బర్త్డే పార్టీలో కావచ్చు, రిటైర్మెంట్ ఫంక్షన్స్లో కావచ్చు, పెళ్ళిళ్ళలో కావచ్చు, పంచెల ఫంక్షన్లు, ఓణీల ఫంక్షన్లు అంటూ కూడా వచ్చినాయి ఈ మధ్య. పదార్థాల లిస్టు తీసుకుంటే కనుక చాలా ఎక్కువ సార్, ఒక పరిమితికి మించిన లిస్టు. స్వీట్లలోనే 5-6 రకాలు, హాట్లలో 5 రకాలు, రైస్లో కూడా తీసుకుంటే బిర్యానీ రైసు, పుదీనా రైసు, ఆవకాయ రైసు, ఫ్రైడ్ రైసు, ఏదో 5-6 రకాల రైసులు, మళ్ళీ రోటీల రకాలు, కూరలు, పచ్చళ్ళు, స్వీట్లు, ఐస్ క్రీములు, ఇక మీకు లిస్టు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ప్లేట్ నాకు తెలిసి గుంటూరు లాంటి నగరంలోనే 800 నుంచి 1000 రూపాయలు వెజ్ భోజనానికి పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సార్. పోనీ తినేవాళ్ళైనా ఏది కావాలో పెట్టించుకు తింటారా అంటే నా స్పృహ కూడా ఎక్కువ లోపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక 5 నిమిషాలు అన్నం తిన్నవాళ్ళు ప్లేట్లు పడేసే దగ్గర నుంచి ఉంటే, ఒక 5 నిమిషాలు నుంచుంటే, ముఖ్యంగా ఒక రైతు అక్కడ నుంచుంటే వాడి కష్టం పడ్డ కష్టానికి వాడి కంట నీరు వచ్చింది సార్. అంతటి ఆహార పదార్థాలను వృధాగా వేస్తున్నారు సార్. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు పెడుతున్నావు, దాన్ని ఎవరు కాదంటారు. బట్ ఇలాంటి చర్యల వల్ల ఆహార పదార్థాల భద్రతకు ముప్పు రావడానికి కూడా అవకాశం ఉంది సార్. దీన్ని ఎలా పరిగణించాలంటారు సార్? అసలు విందంటే ఎలా ఉండాలి? మన పురాణ ఇతిహాసాలు కావచ్చు, లేదా మన సంస్కృతి కావచ్చు, ఎలాంటి విందును సూచించింది? దానికి అనుగుణంగానే నేటి పరిస్థితులు ఉన్నాయంటారు? మీరు అన్నట్టుగా ఈ విందుల విషయంలో చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయి స్పష్టంగానే. మీరేం చెప్తున్నారంటే ఒక విస్తరికి ప్లేట్కి 800 దాకా ఖర్చు పెట్టేట్టుగా పెడుతున్నారు అంటున్నారు. మీరు ఖర్చు రీత్యా చెప్పారు. పదార్థాల రీత్యా చూసినట్టయితే ఒక్కొక్క విందులో ఏంటంటే 100-150 ఐటమ్స్ కూడా వడ్డించడం నేను చూశాను అనమాట. అంటే 4 దానిమ్మ గింజలు, ఓ జాంకాయ ముక్క, ఓ పకోడీ, ఓ జిలేబీ, ఇలా అన్నీ కాస్త చొప్పున మొత్తం ఐటమ్స్ సంఖ్య అనేటువంటిది మేము 100 వడ్డించామంటే మేము 150 పెట్టామంటే మా విందులో అని చెప్పుకుంటున్నారు కూడా. ఇది పదార్థాల దృష్ట్యా ఇది అంత సమంజసంగా అనిపించదు. మరి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ కోణంలో చూసినప్పటికీ కరెక్ట్ కాదు. అంటే ఉన్నవాళ్ళు బాగా పెడుతున్నారంటే పెట్టవచ్చు, ఉన్నవాళ్ళు పెట్టడానికి కూడా ఇన్ని పోటీలు పడి పెట్టవలసినంత అవసరం లేదు. ఎందుకంటే పప్పు, కూరలు, ఓ పులుసు, ఓ మజ్జిగ, అయితే ఓ పెరుగు, ఇంకో అరటిపండు, ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా మన పద్ధతుల ప్రకారం సంప్రదాయంగా చూసుకున్నప్పటికీ 5-6 ఐటమ్స్, 10 ఐటమ్స్ దాకా వస్తాయి మనకి. ఇవన్నీ చూసుకుంటే చట్నీ వేస్తాం, పప్పు వేస్తాము, 2 కూరలు వేస్తాము, సాంబారు వేస్తాము, పులుసు వేస్తాము, చట్నీలు వేస్తాము, 2 రకాలైనటువంటిది, పెరుగు వేస్తాము, ఒక ముక్క పండు వేస్తాము, మామిడి పండు ముక్క, ఇలాంటివన్నీ కూడా మనం సక్రమంగా విందు భోజనంలాగా సమృద్ధిగా వడ్డించుకుంటున్నప్పటికీ కూడా 10 ఐటమ్స్కి మించి వేయటం అనేది పెద్ద ఉపయోగం లేదు దానివల్ల. అయితే ఇవన్నీ వాళ్ళు తినరు. ఇది ఒకటి. ఇలా పోటీలు వడ్డించడంలో పదార్థాలు వ్యర్థమైపోవడం అనేది ఒకటి ఉన్నది ప్రధానంగా. ఇప్పుడు కొంతకాలం బట్టి ఏంటంటే ఒక 25 సంవత్సరాలు బట్టి వచ్చే చిన్న మార్పు ఏంటంటే కొంచెం ముందు చూపుగా ఏం చేస్తున్నారంటే ఈ మిగిలిపోయిన పదార్థాలు అనేటివి కూడా లేని వాళ్ళందరికీ కూడా అప్పుడే ప్యాక్ చేసి ఇచ్చేయడం అనేటువంటి పద్ధతి వచ్చింది. ఇంకా అంత ముందు కాలంలో లేదు. అది ఒకటి మంచి సూచనగా మనం భావించవచ్చు. తర్వాత మీరన్నట్టుగా ఇవాళ ప్రజలకు ఏంటంటే రకరకాల అనారోగ్యాలు ఉంటుంది. ఇది ఫంక్షన్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా సంప్రదాయం విలువల్ని గుర్తించుకోవాలి. అంటే ఇలా 10 మందికి మేలు ఏదైతే కలుగుతుందో దాన్ని సంప్రదాయంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఏదైనా లోటు ఉందంటే మనం మార్చుకున్న సంప్రదాయం విడిపోయినట్టు ఏం కాదు. అది
ఆ రోజుల్లో పాతకాలంలో రోడ్డు మీదకి వచ్చి 12:30 గంటప్పుడు అతిథి ఎవరన్నా వస్తారా అని చూసి మీరు రండి అని పిలిచి భోజనం చేసి వెళ్ళండి అని పిలిచి పెట్టి అతిథి పెట్టి తినమని చెప్పారు శాస్త్రాలు. కరెక్ట్, చాలా మంచి పద్ధతి. కానీ కాలం మారినప్పుడు ఇవాళ మనం వీధిలోకి వెళ్ళి ఎవరిని పిలుస్తామో ఎవరు వస్తారో మనకే తెలియదు, అది ప్రమాదకరం కూడా అవుతుంది అనమాట. అలాంటి మార్పులు చేసుకోమనే శాస్త్రం చెప్పింది కాలానుగుణంగా. మౌలిక సూత్రాలకి భిన్నత లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధుమేహం ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా వడ్డించకూడదు. ఇలా అన్నీ వడ్డించుకుంటూ పోతూ ఉంటే వాళ్ళన్నీ పారేస్తారు. తర్వాత వడ్డించేటప్పుడు ఒక పెద్ద సూక్ష్మం ఉందండి, నేను గమనించింది, మన శాస్త్రంలో చెప్పింది. చాలామందికి తెలియదు. ఏంటంటే పాతకాలంలో ఇంటికి వచ్చేవాడు, మనం భోజనాలు చేసే టైంకి వచ్చేవాడు, వాళ్ళు కూడా కూర్చొని చూసేవాడు. చేసేటప్పుడు అన్నీ గమనించేవాడు. వాళ్ళు ఎలా పెట్టేవాడు అంటే పెద్దవాళ్ళు వంటలు చేసేవాడు, ఇంట్లో పిల్లల్ని రానిచ్చేవాడు. పిల్లలు అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే ఆడపిల్లలు వీళ్ళు ఉంటారు. వీళ్ళని వడ్డించడానికి నియమించేవాడు. ముందు వడ్డించడం నేర్చుకోవాలి. 2 టెక్నిక్స్, వండటం ఒక టెక్నిక్, వడ్డించడం అనేది చాలా గొప్ప టెక్నిక్. ఎవరికి వంట మాస్టర్ దొరుకుతాడేమో కానీ వడ్డించడం తెలియదు. అందుకని ఎవరు వడ్డించడానికి కూడా రాదు. మేము వంట చేస్తాం కానీ వడ్డించడం మాకు కాదంటారు. ఈ వడ్డించేటప్పుడు ఏంటంటే చాలామంది ప్రతి పదార్థము కూడా కొంచెం వడ్డించుకుంటూ రావాలి. వడ్డించేటప్పుడు చెబుతారు ముందుగా తినేవాడు, అయ్యా మేము కొంచెం వడ్డిస్తున్నాను, మీరేం అనుకోకండి, మీకు ఇష్టమైనవన్నీ కూడా అడిగి సంతృప్తిగా తినండి. వాళ్ళు కడుపు నిండా తినాలి అని మనం అన్నానికి పిలుస్తాం, సగం తిని వెళ్ళమని కాదు. అందుకే మీకు కావలసినవన్నీ అడిగి వేయించుకొని మొహమాట పడద్దు అని చెప్తారు మాట. చెప్పి ఏం చేస్తారంటే పదార్థం ఇవి కొంచెం వడ్డించాలి. మేము కొంచెం వడ్డిస్తుంటే మీరు ఏమనుకుంటారంటే ఏదో అయిపోతుందో అని వడ్డిస్తున్నారు, ఏమోలే మళ్ళీ అడగొచ్చకూడదు అనుకుంటారు. ఆ మాట ముందు చెప్తారు, మీరు అన్యథా భావించవద్దు, ఇక్కడ పద్ధతి ఇదని చెప్తారు. అది ఒక మంచి పద్ధతి. చాలామంది ఒకళ్ళు ఏం చేశారంటే విందులో చూస్తుంటే ఆ వడ్డించడానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఇక ఊహాలోకంలోకి వెళ్ళిపోతారు. ఈ కంట్రోల్లో మైండ్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా తీస్తే ఏం తోసదు. ఆ తోసని మూడ్లో ఎక్కువ వడ్డించుకుంటూ వెళ్ళిపోతారు పదార్థం. చూస్తూ ఉంటాం ఇలాగా, ఇది ఎక్కువ ఆయన పారేస్తాడు, ఇది పారేస్తాడు ఖాయం అని అనుకుంటూనే ఉంటాం. అలాగే పారేస్తారు వాళ్ళంతా. కానీ వడ్డించేటప్పుడు ఇది చాలా కష్టం. వడ్డించేటప్పుడు కొంచెం వడ్డించాలి. ఎందుకంటే ఎవరికి ఏది ఇష్టమో మనకి తెలియదు. కొంచెం వడ్డిస్తే ఇష్టమైన వాడు రుచి చూసుకుంటాడు, ఇంకాస్త అడిగి వేయించుకుంటాడు. అక్కర్ లేకపోతే వద్దంటాడు. నువ్వు మొదలే ఎక్కువ వేసేస్తే దాంట్లో కారం ఎక్కువైపోయింది, వాడు బీపీ ఉంది తినకూడదు పారేశాడు, దీంట్లో స్వీట్ ఎక్కువైపోయింది ఎక్కువ వడ్డించేసాడు, స్వీట్ తినకూడదు పారేశాడు, పదార్థాలు వేస్ట్ అవుతాయి. అందుకని వాడికి రుచి చూపించి నీకు ఏది ఇష్టమో అది అడుగు అని చెప్పడం ఓ పద్ధతి. అది చూసి పాతకాలంలో పిల్లల్ని చేసుకునేవాళ్ళండి. ఇలా ఆడపిల్లల్ని చూసి ఈ అమ్మాయి చక్కగా వడ్డిస్తుంది, ఈ అమ్మాయి జీవితం బాగుంటుంది అని చెప్పి మా కోడలుగా కావాలి అని చెప్పి చక్కగా చేసుకునే ఘట్టాలు కూడా కొన్ని ఉన్నట్టు గ్రంథాల్లో నేను చూశాను అనమాట. అందుకని వడ్డించడం ఒకటి చూసుకోవాలి ప్రధానంగా. పదార్థాలు ఎక్కువ వేయకూడదు. ఇన్ని పదార్థాలు వేసి పెడితేనే కానీ తృప్తి కలగదు అని ఏం లేదండి. భగవంతుడే చెప్పాడు, కృష్ణ పరమాత్మ గీతలో ఏం చెప్పాడంటే నువ్వు పత్రం ఇయ్యి, ఆకు పండి మంచినీళ్ళు ఇస్తే నేను సంతృప్తి పడతానని సర్వాంతర్యామైన భగవంతుడే చెప్తూ ఉంటే మానవుడు పడ్డా. అందుకని పోటీలు పడి ఇన్ని వస్తువులు వడ్డించడం మాత్రం సమంజసమని నేను భావించటం లేదు. పదార్థాలు వ్యర్థం అవుతాయి. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తాను నేను, అంటే లెట్ మీ టెల్ యూ ది సీక్రెట్ అన్నమాట. 1962 సంవత్సరంలో చైనా దేశంతో మన దేశానికి యుద్ధం వచ్చింది. మనం యుద్ధానికి వెళ్ళాల. ఇంతవరకు కూడా చరిత్రలో మనం ఏ దేశం మీద మనం దండయాత్రలు చేసినట్టు లేదు. మేము చెయ్యం. శాంతి మార్గం వాళ్ళు చేస్తే మనం కాపాడుకుంటున్నాం. మనం చేసేది ఏముంది మరి. అప్పుడు దండయాత్ర వచ్చి అయిపోయిన తర్వాత సరే భారతదేశం గెలిచింది, కరువు కాటకాలు బాగా వచ్చినాయి, బియ్యం ఎక్కడ లభించేది కాదు, చాలా దారుణంగా ఉండేది అనమాట. ఇంకా మీకు చిత్రం ఏంటంటే ఆ శుభలేఖ వేసినప్పుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, శుభలేఖ వేసి కింద రాసేవాళ్ళు బోర్డర్ కట్టి. మీరు ఆశ్చర్యపోతారు ఈ మాట వింటే. ఈ భోజనానికి వచ్చేవారు వారికి సరిపడా బియ్యంను ముందుగా పంపించేవాళ్ళు అని రాసుకునేవారు. పదార్థాలు మేము ఇస్తామని, బియ్యం మాత్రం మీరు పంపించడం రాసుకున్నారు. అటువంటి శుభలేఖలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఆ సంక్షోభం వచ్చేసింది. అప్పట్లో ఏంటంటే రష్యా వాళ్ళు మనకి గోధుమలు సప్లై చేసేవాళ్ళు బాగా. ఆ అన్నం లేకపోతే గోధుమ రొట్టెలు చేసేవారండి, గోధుమలని. అటువంటి పరిస్థితి. అప్పుడు వినోబా భావే గారు ఏం చేశారంటే ఇది చూసి భూదాన ఉద్యమం చేశారు. సర్వోదయ పాత్ర అని ఒకటి పెట్టారు. ఒక డబ్బా ఉంటుంది,
దానికి ఆర్ఎస్ఎస్ లాగా ఇతర వర్కర్స్ ఉంటారు, స్త్రీలు పురుషులు వాలంటీర్గా వాళ్ళు స్పెషల్ డ్రెస్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ప్రతి వారానికి ఒక్కొక్క ఇంటికి చొప్పున ఏం చేస్తారు, వారానికి వస్తే ఈ డబ్బా తీసుకొస్తారు, రేకు డబ్బా. దాంట్లో అమ్మ సర్వోదయ పాత్ర వచ్చింది అని పెడతారు ఇంటి ముందు. పెడితే వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో ఒక మనిషి ఒక పూట తినేది ఒక గిద్దెడు బియ్యం తీసి దాంట్లో వేయాలి. మళ్ళీ వారానికి మీ దగ్గరికి వస్తాం. ఇలా అన్నీ కలెక్ట్ చేసి చాలని వాళ్ళందరికీ వంటకి పంపించేవాళ్ళు అనమాట. అంటే ఆ రోజు ఆహారానికి అంత కొరత ఏర్పడింది. అన్నాన్ని మేము దుబారా చేస్తూ వడ్డించేస్తూ ఉంటామంటే వాళ్ళ పదార్థాలు పారేశారంటే మనకి ఆకలి బాధ తెలియదు. మీరు చూడండి, ఆకలికి మరణించారు అనేటువంటి వార్తలు మీరు వింటూ ఉంటారు. ఆకలికి తట్టుకోలేక మరణించే జీవులు మన సమాజంలో ఉంటూ ఉండగా మనం ఇంతింత వడ్డించేసి ఆయన ఏమో తినడానికి వీలు లేకుండా చేసి ఇదంతా ఆయన ఎంగిల్ చేసిందా పారేయాలి కదా. ఒక చిన్న బిడ్డ చెప్తా, హాస్యంగా ఉంది. ఒక ఇంటికి వస్తుంది, మనం ఏదో చక్రాలు బూందో ఏదో పెట్టామనుకోండి, పకోడీను మాట్లాడుతూ స్నేహపూర్వకంగా. సరే పెళ్ళం పెడితే ఏం చేస్తాడు, నేను స్వయంగా చూసింది. ఒక ముక్క తీసుకుంటారు, విలాసంగా మాట్లాడుతూ అట్లా నోటే వేసుకుని చప్పరించి ఒకటి రెండు తింటారు, తిని ఆ తర్వాత మాట్లాడేసి వెళ్ళిపోతారు లేచి. నేనేది ఏంటంటే మీరు వడ్డించేటప్పుడు అంత వద్దండి, తినలేనండి, ఇప్పుడే తినొచ్చాడు, తీసేయండి, అంత అక్కర్లేదు, కొంచెం తీసుకుంటాను మర్యాదకి అని చెప్పొచ్చు. చక్కగా తీసేసి పెడతారు. అలా కాకుండా పళ్ళ నిండా పెడితే చూస్తూ ఊరుకుని ఒకటి రెండు ముక్కలు ఇలా ఎంగిల్ చేసి పెట్టి ఆ తర్వాత కామ్గా లేచి వెళ్ళిపోతే ఈ పదార్థం ఏం చేయాలి, ఇంకోళ్ళకి పెట్టలేం కదా. ఈ పదార్థం ఏం చేయాలి చెప్పండి. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం అవగాహన రాహిత్యం. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇటీవల నేను మా మిత్ర బృందంతో కలిసి పౌర సంస్థల సేవా సంస్థల ప్రతినిధులతో కలిసి విజయవాడ ఆగిరిపల్లి దగ్గర తోటపల్లి నందుగల హీల్ అనే విద్యా సంస్థను సందర్శించాము సార్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారి నేతృత్వంలో వారు సోహాదరి లక్ష్మి గారు నిర్వహిస్తున్నారు. దాని బృంద సభ్యులు ఉన్నారు. 800 నుంచి 1000 మంది ఉంటారు సార్. ఆ రోజు ఫుడ్ మేము స్పాన్సర్ చేసాం చేయుత ఫౌండేషన్ ద్వారా. ఆ ప్రోగ్రాంలో మేము వెళ్ళినప్పుడు క్యాంటీన్కి వెళ్ళాం సార్. డైనింగ్ ఏరియాకి వెళ్ళినప్పుడు పిల్లలందరి చేత వాళ్ళు చేయించిన ప్రార్థన భగవంతుడికి ఏం చేయించలేదు. ఆహార పదార్థాలని మేము ఒక్కటి కూడా వృధా చేయమని ప్రార్థన చేయించి భోజనం పెట్టారు సార్. అందరూ 800 మంది తిన్నారు. 800 మంది తిన్న తర్వాత గుంటూరులో మన యార్లగడ్డ చౌదరి గారు వారు మమ్మల్ని తీసుకెళ్లారు. అందులో ఆయన ఈసీ మెంబర్. అక్కడ ఈ వేస్ట్ వేసే తిన్న తర్వాత వేస్ట్ వేసే ఉంటాయి డస్ట్బిన్స్ ఉంటాయి కదా సార్, చూపించారు సార్. ట్రస్ట్ మీ సార్, 1/4 కిలో వ్యర్థం కూడా లేదు. 800 మంది భోజనం చేసి తిన్న తర్వాత 1/4 కిలో వ్యర్థం కూడా లేదు సార్. కరెక్ట్ వాళ్ళు ఎంత కావాలో అంత పెట్టించుకున్నారు, అంత తిన్నారు, ఎవరు ప్లేట్ వాళ్ళు గడిగారు పెట్టారు. తీరా ఇంకొక అందులో ట్విస్ట్ ఏంటంటే ఆ 1/4 కిలో వ్యర్థం ఏదైతే ఉందో మేము వెళ్ళిన 10 మంది వేస్ట్ చేసిన ఆ వ్యర్థం తప్పించి ఆ పిల్లలు ఒక్కచోట కూడా వ్యర్థం చేయలేదు సార్. నాకు అది చూసి నాకు అనిపించింది సార్, ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఆలోచన వచ్చి అదే నాకు థాట్ సార్. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అనుగుణంగా సార్, ఈ మధ్య కాలంలో నేను ఒక సామాజిక విశ్లేషకుడిగా ఎక్కువ నేను లోతుగా ఆలోచిస్తాను. నేను ఆలోచించడమే కాకుండా పలువురు అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం జరిగింది సార్. ఈరోజు నా ఇంటర్వ్యూలో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏ శుభకార్యాల్లో భోంచేసేటప్పుడు వీడియో తీస్తుంటే లేదా ఫోటో తీస్తుంటే 2 సెకండ్ల వీడియోనైనా కానీ మనం ఇట్లా నమలకుండా చేయి ప్లేట్లో పెట్టుకొని ఇట్లా స్తబ్దుగా ఉండి చూస్తాం. వీడియో తీస్తున్నాడని చెప్పి మనంతటా మనం భోంచేయం, సాధారణంగా అందరూ చేసేది. అలాంటిది ఒకడు భోంచేస్తుంటే అసలు ఇస్తర్లో నీళ్ళే జాలడు, ఇంకొకడు వెనక నుంచి ఉంటాడు, ఇంకొకడు ముందు నుంచి ఉంటాడు, ముందు వాళ్ళు వెనక నుంచి ఉంటూ ఉంటారు. అంటే ఇంక నేను ఇస్తర మొదలు పెట్టలేదు. నేను భోజనం చేసేటప్పుడు కారుకి 360 డిగ్రీ కెమెరా ఉన్నట్టు మనం భోజనం చేసేదాన్ని వెనకొకడు చూస్తూ ఉంటాడు, ముందు ఒకడు చూస్తూ ఉంటాడు. అంతా తినే వాళ్ళకి ఎంత అసౌకర్యం సార్. ఇలాంటి
ఇలాంటి లోపం ఎందుకు జరుగుతుంది సార్ అసలుకి? నేను ఈ మధ్య ఒక చిన్న కవిత కూడా రాశాను సార్. ఏమని రాశానంటే, గౌరవంగా పిలిచి గతి లేని వాళ్ళలా నిలబెడతారా, నేను రాసిన కవిత సార్. ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు, అతిథియే దేవుడు కదా మీరు అన్నట్టు గారు. మరి అతిథియే దేవుడు అయినప్పుడు మరి అలాంటి అతిథిని దిక్కులేని వాళ్ళలాగా గంటల లైన్లో ఎలా నిలబెడతారు? ఇది అసలుకి ఎందుకు జరుగుతుంది అంటారు సార్? ఇది నన్నైతే బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అంశం సార్. కొన్ని సందర్భాల్లో అయితే భోజనం చేయకుండా వచ్చిన సందర్భాల్లో నేనే కాదు సార్, దాదాపు ఇది ప్రతి ఒక్కరికి జరుగుతున్నటువంటి ఇదే సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది సామాజిక అంశం ఒక్కటే కాదు సార్, ఇందులో ఇది ఆత్మాభిమానం, గౌరవ మర్యాదలతో కూడుకున్న అంశం. అదేవిధంగా ఈ లైన్లలో నిలబడి అప్పటికే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు పర్టికులర్ టైంకి భోజనం చేయడం అలవాటు, ఇంట్లో గంటల తరబడి వాళ్ళు నిలబడలేరు. చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వీళ్ళందరూ ఇలా కుస్తీల కోసం కొట్లాడుకొని భోజనం చేయాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది సార్? దీన్ని ఎలా చూడాలంటారు సార్? దీన్ని ఎలా అధిగమించాలంటారు? దీనిపై మీ అభిప్రాయం కోరుతున్నాను సార్. కొంచెం కఠినంగా అడిగాను సార్, దీనిపై మీ స్పందన చేయవలసిందిగా కోరుచున్నాను సార్. దీనికి ఏంటంటే, ప్రజలకి కొన్ని సూక్ష్మమైన విషయాల్లో అవగాహన లేకపోవడం, ఆ అవగాహన మనం కలిగించాలి. మీరు ఇందాక చెబుతూ ఏమన్నారంటే, ఒక కార్యక్రమంలో అన్నాన్ని గురించి, మా దేవుడి గురించి ప్రార్థన ఏమీ లేదు, అన్నాన్ని గురించి మాత్రమే చెప్పారు అని. అది సరైనటువంటి విధానమే. ఎందుకంటే తైత్తిరీయోపనిషత్తు అని మనకున్నది, వేదాల్లో భాగమే ఉపనిషత్తు. దాంట్లో తైత్తిరీయోపనిషత్తులో భృగువల్లి అని ఉంటుంది. దాంట్లో ఏమి ఇచ్చారంటే వాక్యాలు, మీకు అదే వాక్యాలు నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్తాను, అక్కడ ఏముందో మనం చూసిన తర్వాత నిర్ణయిద్దాం. మొట్టమొదట అన్నన్న నింద్యాత్ అన్నాడు. అన్నాన్ని మీరు నిందించవద్దు. నిందించడం అంటే పదార్థం. ఇప్పుడు దీన్ని మనిషిని తిట్టినట్టు మన చైతన్యం ఉన్నట్టు తిట్టలేము. అంటే దానికి అర్థం ఏం రాశారంటే కింద, దాన్ని విమర్శించవద్దు, తిరస్కరించవద్దు అని రాశారు. పరిచక్షీత అన్న పరిచయం తిరస్కరించవద్దు అని, అంటే పారేయొద్దు అని. పదార్థాన్ని పారేయొద్దు, అన్నం నిందించవద్దు. అలాగే ఇంకొక అదే బలిలో ఏం చెప్తాడంటే, అన్నం బహుగుర్వీత అన్నాడు. అంటే అన్నాన్ని బాగా మీరు పెంచండి, అంటే బాగా వ్యవసాయాలన్నీ కూడా చేసి పంటలు బాగా పండించి సమృద్ధిగా ఆహార పదార్థాలు లభించేట్టుగా చెయ్యండి అని చెప్పి మనకు ఒక సందేశం కనిపిస్తుంది. వ్యవసాయాలు బాగా పెంచండి దేశంలో అని చెప్పి చెప్తూ, అన్నం ప్రాణే ప్రతిష్ఠితం, ప్రాణం అన్నే ప్రతిష్ఠితం అని రాశారు వ్యాఖ్యానంలో. అంటే ఏంటి, మన ప్రాణశక్తి అన్నంలో ఉంటుంది. అన్నం అంటే పదార్థం, ఆ అన్నం మనలో ఉంటుంది తీసుకున్న తర్వాత. కనుక ఒకదాంట్లో ఒకటి ఉంటాయి కనుక మీరు ప్రాణశక్తితో కూడింది కనుక దాన్ని దైవంగా భావించారు. ప్రాణం అందరికంటే ఎక్కువ కదండి. మీకు అందరికంటే ఎక్కువైంది ఏమిటి అంటే, నా ప్రాణం నాకు ఎక్కువ అంటాడు మానవుడు ఎవడైనా సరే. తర్వాత పక్కవాళ్ళు, ఇంటివాళ్ళు, స్నేహితులు చెప్పుకుంటూ వెళ్తాడు. అందుకని అన్నం అనేటువంటి ప్రాణశక్తి కనుక ఏమంటున్నాడంటే, అది భగవత్ స్వరూపం అంటూ అన్నపూర్ణాదేవి స్వరూపం అని చెప్పి దానికి ఒక రూపాన్ని చెప్పి ప్రార్థన కూడా చేసుకోమంటున్నాడు. అన్నాన్ని ఏమని ప్రార్థన చేసుకోమంటున్నాడు అంటే, ఈ అన్నం నాకు దొరకాలి. మనం ఇలా అనుకుంటాం. ఒక చోట జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తున్నాడంటే, అన్నం కనుక పారేసినట్టయితే వాడికి మానసికమైన సమస్యలు ఇలాంటివి వస్తాయి, పారేయొద్దు అనే సూక్తి మనకు ఒక చోట జ్యోతిషంలో గ్రహాల దగ్గర కనిపిస్తుంది. అంటే వాడు చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, మీ మనస్సు ప్రసన్నంగా ఉండాలి, చిరాకులు పరాకులు లేకుండా ఉండాలి, ఆందోళన ఉండకూడదు, డిప్రెషన్ ఉండకూడదు. అంటే అన్నాన్ని ఆహార పదార్థం ఏదైనా పారేయొద్దని అక్కడ కూడా చెప్పాడు. కనుక ఆహార పదార్థాన్ని పారేయటం అనేది నేను కూడా చాలా సీరియస్గా వడ్డించుకోమని చెప్తాం, నాకు వద్దు, నేను తెల్లలేని తప్పు. అంతేగాని వేయించుకున్నాక పారేస్తే ఆ పదార్థం ఇంకొకరికి ఇస్తే జీవి సంతోషిస్తుంది కదండి. అనవసరంగా అర్థం చేస్తే మన మనస్సు నొచ్చుకోవాలన్నమాట. తర్వాత ఈ ఫంక్షన్స్ చేసేటప్పుడు ఈ వీడియోలు తీయటం, వీళ్ళందరూ రావటం అనేటువంటిది చాలా అసౌకర్యమైన విషయం అది. ఎందుకంటే మనం అంతా ఒక క్రమశిక్షణగా బతకాలని కదండి అనుకోండి. క్రమశిక్షణ మీరు చెబుతారా, మేము పాటిస్తాం, మేము చెబుతామా మీరు పాటి. ఏం చెప్పినప్పటికీ క్రమశిక్షణలో మంచి ఉన్నది అంటే అందరం గ్రహిస్తేనే అభివృద్ధి, పురోగతి. కనుక ఇలాంటి చాలా చోట్ల కనిపిస్తాయి. మనం ఎక్కడికంటే టికెట్లకు అక్కడికి వెళ్ళినట్టయితే అందరూ గుమిగూడి ఉంటారు టికెట్ల కోసం. పాతకాలంలో సినిమాకి వెళ్ళేవాళ్ళు, నేల సినిమాకి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారంటే అందరూ గుమిగూడి నెట్టుకుంటూ ఒకళ్ళు టికెట్ల కోసం ఉంటారు. ఆ రకంగా వాళ్ళు చిన్నవాళ్ళు, కుర్రవాళ్ళు. మనం ఇప్పుడు ఈ రకంగా మరి ఉత్సవాలకి, విందులకి వెళ్ళినప్పుడు కూడా
ఇలా నెట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళ పడుతూ చూసుకుంటూ ఉంటే మరి దానికి ఎలా అధిగమించాలని మీరు అడిగారు. క్రమశిక్షణ లేకపోవడమే, మన క్రమశిక్షణ నేర్చుకోకపోవడమే. మనకి చెప్తారు జంతువుల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మానవ జన్మ గొప్పది, ఎందుకంటే జంతువులకు లేని జ్ఞానం ఉంది కనుక. అయితే ఆ జంతువులకు ఉండే కూడా మనకు లేవు కొన్ని. ఒక చోట చీమలు ఉన్నాయనుకోండి, అవన్నీ వరుసగా క్రమశిక్షణగా వెళ్ళిపోతాయి ఓ లైన్లు. ఎవరు చెప్పక్కర్లేదు, దానికి పంచదార పడిందంటే అవి లైన్లో వెళ్తాయి అనమాట. ఇలా ప్రతి జీవికి కూడా ఉంటుంది. కాకులు ఉన్నాయనుకోండి, సాయంత్రం అయిపోయేసరికి ఇళ్ళకెళ్ళిపోతాయి వాడంతరవి. ఇలా ప్రతి జీవిలోనూ కూడా సృష్టిలో ఏంటంటే ఒక క్రమశిక్షణ పెట్టారు. మరి మనం వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువే ఉండి మనకి క్రమశిక్షణ లేదు అంటే ఎలా? మనందరూ వచ్చి లైన్లో నించోండి చెప్పాలి అవసరం వాళ్ళు. తర్వాత ఒకళ్ళు తింటూ ఉంటే పక్కన మీద పడి వెనకబడి తింటూ ఉంటే అంటే అది చాలా అసౌకర్యం వాళ్ళకి. ఇప్పుడు కొన్ని చిన్న విషయాలు ఉంటే మనం గమనించాలి. విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉంటే పరీక్ష నడిపేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇన్విజిలెన్స్ చేసేవాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఇచ్చి వెళ్తూ ఉంటారు కాగితాలు, అలా పర్వాలా ఒక్కొక్కరు వచ్చి అంటే పక్కనే కూర్చొని రాయని చూస్తూ కూర్చుంటారు ఇట్లా. అప్పుడు ఏమవుతుందంటే విద్యార్థి కొంచెం అసౌకర్యంగా బాధపడతాడు. నువ్వు రాస్తేనే కాదంటానా, నీకు దోషి నువ్వు రాయి, ఏం రాస్తే మాత్రం నేను కాదంటానా అంటే అదంతా కాదు. మనం పక్కన కూర్చునేసరికి విద్యార్థి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అలాగే భోజనాలు చేస్తూ ఉంటే వీళ్ళ మీద వాళ్ళు కొడుతూ ఉంటాము, ఒక పద్ధతి లేకపోవడం, ఆ వీడియోకి పడాలని కొందరు అనుకోవడం, పక్కకి వెళ్ళిపోయేవి అనుకోవడం, కొందరు ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది ఏంటంటే మనం అందరం కూడా ఒక క్రమశిక్షణగా ఉండాలి అనే రూల్ని మనం ఇంపోజ్ చేసుకోవాలండి. ఎలా అధిగమించాలంటున్నారు? ఎలా అధిగమించాలంటే అది ఆలోచించాల్సిందే మనం. ఎందుకంటే స్కూళ్ళల్లో ఏంటంటే పిల్లలకి చెప్తారు మోరల్ వాల్యూస్, చేతులు కట్టుకోవాలి, బయటకు వెళ్తే అడగాలి, ఇవన్నీ చెప్తారు. పెద్దవాళ్ళకి వీళ్ళ క్రమశిక్షణ ఉంటుంది, ఎవరు చెప్తారు వచ్చి చెప్పడానికి మొహమాట పడతారు, వాళ్ళు వినరు అనుకుంటారు. అందుకని వాళ్ళకి చెప్పినంత సౌకర్యంగా వీళ్ళకి చెప్పలేదు. అందుకని ఎలా అధిగమించాలంటే పిల్లల్లోనే విద్యార్థి వాళ్ళు ఆ ఉద్యోగానికి వెళ్ళేదాకా వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎంబీబీఎస్ కోర్స్ కానీ చదివేటప్పుడు ఒక పీరియడ్ పెట్టి చక్కగా క్రమశిక్షణ అనేటువంటిది వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పితే వాళ్ళ మనస్సులో పడిపోతే ఇకపోదు అది. వాళ్ళు బాలబాలికల కనుక ఒక క్రమశిక్షణ పడిందంటే ఇంటికి రాగానే వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అంటే ఇదేంటంటే మైండ్కి మనం ట్రైనింగ్ ఇవ్వటం అన్నమాట. చూడండి, అది ఆటోమేటిక్గా కట్ అయిపోయేది పెట్టుకుంటాం మనం. బ్యాంకులు ప్రతి నెల ఇంత కట్టాలంటే మేము కట్టక్కర్లేకుండా ఆప్షన్ పెట్టుకుంటే అది కట్ అయిపోతుంది, ఆటోపే ఆప్షన్ అయిపోతుంది. అలాగా మనం కనుక చిన్నప్పుడు మైండ్లో ఒకటి వెళ్ళిపోయింది, లేత మనస్సు కదా, అప్పుడు రాగద్వేషాలు తెలియవు కదా, అప్పుడు మైండ్లోకి వెళ్ళిపోతే అది మైండ్లోకి వెళ్ళిపోయి పెద్ద అయిన తర్వాత కూడా వాడు ఆ పని చేసుకుంటూనే వెళ్ళిపోతాడు. అటువంటి క్రమశిక్షణ ఇచ్చి మార్చాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం మీతో నేను విభేదిస్తాను సార్. అతిథుల క్రమశిక్షణ వరకు నేను అంగీకరిస్తాను సార్. ఇది ఒక రకంగా నేను కేవలం నిర్వాహకుల లోపంగానే భావిస్తాను సార్. ఎందుకు లోపంగా భావిస్తానంటే 1000 మందిని పిలిచినప్పుడు అందరూ భోంచేసి 8 గంటల నుంచి 9 గంటల వరకు రాత్రి అంటే ఆ టైంలో గట్టిగా 3 గొంతులు లేదా 4 గొంతులు మ్యాక్సిమం చేయగలరు. అంటే నువ్వు 1000 మందిని పిలిస్తే 250 మంది ఒకేసారి తినే విధంగా సీటింగ్, కుర్చీలు లేదా బఫే ఏర్పాట్లు చేయాలి నిర్వాహకుడు. లేని పక్షంలో 1000 మందిని పిలిచి నువ్వు 100 కుర్చీలు వేస్తే ఇప్పుడు 10 బంతులు తినాలంటే ఎంత సమయం పడుతుంది? ఒకరి మీద ఒకరు తోచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నా ఆలోచన ఏంటంటే సార్, ఇది నిర్వాహకుల లోపం. దానికి తగ్గట్ల నువ్వు పిలిచే అతిథులకు తగ్గట్లుగా కుర్చీలు ఏర్పాటు చేయాలనేది నేను భావిస్తున్నాను సార్. ఇందులో ఇంకొక కోణం కూడా ఉంది సార్. మళ్ళీ ఇదే అంశాన్ని నేను తీసుకుంటే కనుక నేను ఈ మధ్య చూస్తున్నాను సార్, ఒక 3-4 బంతులు అయిన తర్వాత 5వ బంతిలో 4వ బంతిలో ఆహార పదార్థాలు ఉండట్లేదు. వాళ్ళని కూర్చోబెట్టి గంటలు దాని మీద పెట్టి అన్నం రావాలంటాడు, కూరలు రావాలంటాడు, అది రావాలంటాడు. ఈ లోపం కూడా ఎక్కడ జరుగుతుందంటే సార్, భార్య కొంతమందిని పిలుస్తుంది, భర్త కొంతమందిని పిలుస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు కొంతమందిని పిలుస్తున్నాడు, వియ్యంకుడు ఇంకొంతమందిని పిలుస్తాడు. వీళ్ళెవరు పేపర్ మీద అతిథులు లిస్ట్ రాయరు. ఎంతమంది వీళ్ళ ఎజంప్షన్ ఏంటి? ఒక 500 మంది వస్తారనుకుని ఒక ఎజంప్షన్తో ముందు ఆహార పదార్థాలు తయారు చేసుకుంటారు. ఈ లిస్టుకి మించి ఒకేసారి 1000 మంది వస్తున్నారు. ఇదొక లోపం. రెండోది ఇంకొక స్మార్ట్నెస్. ఇప్పుడు కొంతమంది లేని వాళ్ళకున్న లోపితనాన్ని ఇక్కడ కూడా చూపిస్తారు. 1000 మందిని పిలిచాం కదా, ఊళ్ళో ఇంకొక ఫంక్షన్ ఉంది, లేదా ఈరోజు ఇది శనివారం ఇవాళ 800 మంది వస్తారని భావించి 800 మంది వస్తున్నారు కదా, 600 మందికి వంట చేస్తే 800 మందికి వస్తారని చెప్పి 600 మందికి వంట చేపిస్తారు. ఆ తీరా చూస్తే వాళ్ళు రేపు సింగిల్గా రావడానికి ఎవరు ఇష్టపడలేదు, ఎక్కువ ఫ్యామిలీతో వస్తున్నారు, పిల్లలతో కలిసి వస్తున్నారు, వాళ్ళ కారులు ఉంటున్నాయి,
దాంతో ఏమవుతుంది, వీళ్ళు అనుకున్న 1000 మంది కాకుండా 1200 మంది వస్తున్నారు. ఈ 600 మందికి వండిన ఆహారాన్ని 1200 మంది ఎలా పెట్టాలంటే, కనీసం ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే నిర్వాహకుల లోపమే. ఇన్ కేస్ ఇలాంటి అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఆల్టర్నేటివ్గా వాళ్ళకి అక్కడ ఆహార పదార్థాలు కనీసం వండే ఏర్పాట్లు చేసుకోవాలి. అలా కాని పక్షంలో ఏకాడికి ఆ వీడియోగ్రాఫరు, ఆ ఫోటోగ్రాఫరు, ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ మీద ఆ పెళ్లి కూతుర్ని పెళ్లికొని బళ్ళ మీద తీసుకురావటం, వెనక డెకరేషను, ఇక్కడే సమయం గడుపుతున్నారు. కానీ కనీసం ఒక 5-6 ఒకప్పుడు ఏంటంటే ఏర్పాట్లు చూసినవారు. ఇదంతా అనొచ్చు చాలా మంది. ఆహారం కోసం అనేది ఇది కేవలం ఆహారానికి సంబంధించిన అంశం కాదు, ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి కూడా సంబంధించిన అంశం అనేది చెప్పి ఇక్కడ మనం చర్చించడం. మీరు చెప్పింది కరెక్టే. నిర్వాహకుల లోపం లేదు అని మేము అంటున్నా. నిర్వాహకుల లోపం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం అన్నప్పుడు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా, లేదా ఈ కాలంలో కూడా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ప్లాన్ వేసుకుంటారు. మనం ఎన్ని కుటుంబాలు పిలుస్తున్నాం, కుటుంబానికి ఎంతమంది రావచ్చు అనుకుని ఇంకొకళ్ళిద్దరిని కలుపుని కూడా ఎక్స్ట్రా వేసుకుని పదార్థాలు ఎన్ని వస్తాయో చూసుకుని జాగ్రత్తగా వంటలు చేయిస్తారు. అది నిర్వాహకుల యొక్క లోపం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే పిలిచిన తర్వాత అతిథిని గౌరవించాలి అని మనం సంప్రదాయం చెప్తూ ఉంటే, మనం వాళ్ళు నించునేట్టు పదార్థాలు చాలకుండా ఉండేట్టు వాళ్ళని వెయిటింగ్లో పెట్టించి మనం చేస్తూ ఉంటే మర్యాద చేసినట్టు కాదు కదా. అటువంటి లోపాలు నిర్వాహకులు తప్పకుండా దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాని నిర్వాహకుల లోపం పూర్తిగా ఉంటుంది. అందుకని ఏంటంటే జాగ్రత్తగా ప్లాన్ ప్రకారమే అన్నీ చేయాలి, కానీ మన ఇష్టం వచ్చినప్పుడు మనం చేయడానికంటూ కుదరదు. అది ఉండాలి, ఆ ప్లాన్ ఉండాలి. పదార్థాలు ఎన్ని తీస్తాం, ఎస్టిమేషన్స్లో కూడా మనం 50 మంది చేస్తే 70 మంది సరిపోతుంది కదా అంటే ఒక్కొక్కసారి తప్పుకోవచ్చు ఎస్టిమేషన్. అందుకని వచ్చిన ప్రతివాడిని అదే చెప్తారు, వచ్చిన ప్రతివాడిని పలకరించండి, కూర్చోబెట్టండి, లేకుండా చేయాలి. అందుకని ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా. ఏంటంటే నేను కనుక ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్తే అంటే నన్ను వాళ్ళు అడిగితే గుర్తిస్తే అంటే ఏవో సత్యనారాయణ సర్వర్తాలు ఇట్లా ఏమన్నా చేస్తే ఎప్పుడన్నా వస్తే నేను చేయించేతో చెప్తా. పురోహితులు ఏదైనా చెప్తుంటే ఏం చెప్తా అంటే, ఏమంటే ఇది గమనిస్తూ ఉంటా, టైం గమనించి ఏం చేస్తా అంటే, మీరు పూజ ఎంతసేపుతో చేస్తారు చేయించేసాను, తర్వాత కథ చెప్పండి. ఇవన్నీ అయిపోయేసరికి 1 గంట అయిపోవాలి. ఎందుకంటే మీరు ఎంత చేసుకుంటూ మనం వచ్చేసరికి ఏమైపోతుందంటే 2:30 అయిపోయి వాళ్ళు తినేం ప్రయోజనం, వాళ్ళందరూ 1 గంట భోజనాలు చేయవలసిన వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళందరికీ అలా అసౌకర్యం కలిగించి మీరు సక్రమంగా పూజ చేసుకుని అక్షరాలు తీసుకుని అన్ని తీసుకుని వచ్చేస్తే భగవంతుడు ఏమి అనుగ్రహిస్తాడు? అనిశము సర్వభూత హృదయాంబుజవర్తియగు ఈశుని అని భాగవతంలో ఉంది. నేను ఎప్పుడూ అందరి జీవుల యొక్క హృదయాల్లో ఉంటాను అని చెప్పాడు. కనుక మన ఆ హృదయంలో కూడా భగవంతుడు ఉంటున్నప్పుడు మీరు త్వరగా కథ పూర్తి చేసేయండి, లేదా టైం అడ్జస్ట్మెంట్ చేసుకుని చూడండి వంటలు ఉంటాయి. కానీ వాళ్ళని సేపు కూర్చోవడం పద్ధతి కాదు, మీరు కట్ చేసేయండి, పూజ త్వరగా చేసేసేయండి, మీ చేతిలో ఉంది. కథ కూడా క్లుప్తంగా చెప్పండి, కావాలంటే సాయంత్రం మళ్ళీ కూర్చొని మనం చెప్పుకుందామని చెప్పండి. వాళ్ళని వెయిటింగ్ చేయించొద్దు అని నేను చాలా సమయాల్లో సూచన కూడా చేశాను వాళ్ళకి. ఎందుకంటే అసౌకర్యాలు కలిగించకూడదు. మన భర్త ఫలితం రావాలంటే ఏంటి, వాళ్ళని బాధ పెట్టుతున్నా అది కాదు కదా. మాహింస సర్వభూతాన్ని అని ఏ జీవిని హింసిస్తుందని చెప్తూ ఉంటే వాడు ఆకలికి అయ్యో అటు అమటిస్తూ ఉంటే మనకి ఏం సంతోషం ఉంటుంది? అందుకని నేను అటువంటి జాగ్రత్తలు చేసేవాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట. కనుక నిర్వాహకుల లోపం 100కి 100 పాటు ఉంటుంది. వాళ్ళు సర్దుకోవాలి, ఎస్టిమేషన్ మించి పిలవకూడదు. వస్తా కొంచెం ఎస్టిమేషన్ వేసుకోవాలి. అవన్నీ వచ్చిన వాళ్ళకి మర్యాద, సీట్ ఇచ్చేవా లేదా, మంచినీళ్ళు ఇచ్చేవా లేదా, పలకరించేవా లేదా, ఇవి అరేంజ్మెంట్స్ చూసుకోవడం నిర్వాహకుడిది. అది నేను ఏకీభవిస్తున్నాను. అసలు ఈ మాటకు వస్తే గురువు గారు, దీనికి అనుబంధంగా మరో ప్రశ్న అడుగుతాను. నా ఇంట శుభకార్యం జరిగితే, లేదా నా కూతురు వివాహం జరిగితే, నా కొడుకు వివాహం జరిగితే నేను ఎంతమందిని పిలవాలి? దీనికి నాకు ఒక 5-6 వేల మంది తెలుసు, లేదా 5-6 వేల మందిని పిలవాలా, లేదంటే అసలు వివాహానికి ఎవరిని పిలవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5-6 వేల మందిని పిలిచి చేసుకోవాలా, లేదా ఈ వివాహ కార్యక్రమాన్ని అతి సన్నిహితుల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాలా? ఆనాడు మన సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా రెఫరెన్స్లో? ఉంది. వివాహము ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు, గృహప్రవేశం కానీ వివాహం కానీ ఏదైనా చేసుకున్నప్పుడు 10 మందిని పిలిచి భోజనం పెట్టమని చెప్పారు. అంతేగాని ఇన్ని వందల సంఖ్యలో పిలవాలి అనేది ఎక్కడా కూడా లేదు. ఓ కార్యక్రమం జరిగితే ఒక 15 మందిని పిలిపించుకుని ఆ 15 మందికి తృప్తి కలిగే విధంగా చక్కగా బాగా చేసాం అనిపించుకుని అతిథి పద్ధతి ప్రకారం చేసి తాంబూలాలు ఇచ్చి పంపిస్తే ఆ కార్యక్రమం సఫలమైనట్టే. కానీ ఎక్కువ మందిని పిలిస్తేనే సఫలం అవుతుంది అనేది ఎక్కడ సంఖ్య చెప్పలా. ఇంతమందిని పిలవండి అని లేదు. ఏ శాస్త్రాల్లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పితృ కార్యక్రమాలు చేస్తున్నా 5గురిని లేదా 3గురిని 2 అని చెప్తూ ఏం చేశారు, ఒక్కళ్ళని పిలవండి,
మీకు సంతృప్తి కలగాలి మనస్సుకి. మీరు ముగ్గురినే పిలుస్తారు, భోజనం పెట్టుకుంటారు, సంతృప్తికరంగా ఉంటుంది. ఆ తృప్తికి మించినటువంటి విలువ ఏదీ లేదు కనుక ఇంతమందిని పిలవాలి అనే సంఖ్య లేదు. చక్కటి మాట చెప్పారు సార్. ఎందుకు అడుగుతున్నా అంటే ఈరోజు దాదాపుగా ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఖర్చు పెడుతున్నారు ఒక మధ్యతరగతి వాడు కూడా సగటు వివాహానికి సార్. 50 లక్షల నుంచి ₹1 కోటి అంటే అది చిన్న విషయం కాదు సార్. అవును. సో మరొక వివాహానికి సంబంధించి ఈ క్యూ లైన్లకు సంబంధించి మరొక ప్రశ్న అడుగుతాను శాస్త్రి గారు. ఇప్పుడు భోజనాల గురించి మాట్లాడి ఇప్పుడు దాని నుంచి ముందుకొచ్చి బయటకు వచ్చేసి ఇప్పుడు వివాహ సమయంలో ఈ అక్షతలు వేసేటప్పుడు అక్కడ కూడా దాదాపుగా అరగంట 30 గంట అట్లా పడుతుంది లైన్స్. ఒకవైపు లైన్స్ ఉంటారు. మన టర్న్ వచ్చేయనుకునే లోపు మళ్ళీ ఎదురు ఇంకొక విఐపి లైన్ ఉంటుంది. విఐపీలు మళ్ళీ ఎదురుగా వచ్చి అక్షంతలు వేస్తూ ఉంటుంటారు. నాకు చిన్నప్పుడు నేను కళ్ళతో చూసింది ఏంటంటే కరెక్ట్గా ముహూర్తం సమయానికి ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఆ నెక్స్ట్ 1 minute అతిథులు ఎవరైతే ఉన్నారో వేదిక ముందు వాళ్ళ కుర్చీలో నుంచొని లేదంటే వేదిక ముందుకు వచ్చేసి అందరూ ఏకబిర్రున ఒకేసారి అక్షంతలు వేసి వెళ్ళేవారు. అప్పట్లో అంటే నాకు ఒకరిద్దరు అడగగా చెప్పింది ఏంటంటే ఆ ముహూర్త సమయానికి వాళ్ళు ఏదైతే జీలకర్ర బెల్లం పెట్టారో ఆ ముహూర్త సమయంలో దీవిస్తేనే బాగా బలం, ఆ దంపత్య బలం బాగుంటుంది అనేది అప్పుడు నేను విన్నది సార్. సో ఈ లెక్కన ఈ ముహూర్తం దాటిన తర్వాత ఏదైతే వచ్చినటువంటి 2000 మంది 3000 మందిని ఒక్కొక్కరిని ఫోటోలు తీసుకుంటూ అక్షంతలు వేస్తూ చేయటం ఈ రెండిట్లో ఏది సబబని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడతారు, అది ముహూర్తం అని శుభ సమయానికి పెడతారు. అప్పుడు ఆశీర్వదించమని అన్నారు. అది వివాహంలో ప్రధానమైన ఘట్టం కనుక ఆశీర్వచనం చేయండి అన్నారు. ఇంతమంది చేయాలి, ఇన్నిసార్లు చేయాలి అనేటువంటిది ఏం లేదు. అక్కడ దగ్గరగా ఎవరో వధువు తరపు వరుడు తరపు ఉన్నవాళ్ళు ఎవరో ప్రముఖులు ఎవరైతే ఉంటారో కార్యక్రమం నిర్వహించుకునే వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ముందు ఉన్నవాడు వాళ్ళ వరకు ఆశీర్వాదం చేసిన చాలు తప్ప అందరూ ఆ సమయానికి వేసి తీరాలి అని ఏమో మాత్రం లేదు. వేస్తే వేసుకునే వాళ్ళు ఇష్టం, కానీ అందరూ అప్పుడే చేయాలి అని లేదు. మా సూత్రధారణం చేసిన తర్వాత కూడా ఆశీర్వదిస్తారు, ఒకరు రాలేని వాళ్ళు లేవలేని వాళ్ళు ఉంటే వధువులే వాళ్ళ బంధువులే నడిచి వచ్చి ఆశీర్వచనం తీసుకుంటారు. కనుక అప్పుడే ఆశీర్వదించాలి అనేది అసలు ఎక్కడ లేదు. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆశీర్వదిస్తారు. ఎంతమంది? 4 ఆశీర్వదించినా చాలు, ఇంతమంది అంటే. అలాగే సూత్రధారణ జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు చేస్తారు, అప్పుడు మిగతా వాళ్ళు ఆశీర్వదిస్తారు. కానీ ఇంతమంది చేయాలి అనేటువంటిది పెట్టుకుని అది ఎక్కడ కూడా లేదు. కొన్ని లేనివి కూడా చాలా వస్తున్నాయి, అవి హాస్యాస్పదంగా ఉంటాయి. ఎవరన్నా చూస్తే ఏంటంటే మీ సంప్రదాయంలో ఉంది కదండి అంటారు, లేదంటే నమ్మరు. ఎందుకంటే తాళి కడుతున్నప్పుడు ఏంటంటే వాడు రాలా వీడియో, అందుకని ఏంటంటే వీడు కట్టేసిన తర్వాత ఏమంటున్నారంటే మళ్ళీ వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఇంకోసారి కట్టండి ఫోటో తీస్తూ ఉంటున్నారు. శాస్త్రం ఏంటంటే ఇదేమైనా ఆషామాషిగా ఉందా? నీకు శ్రద్ధ ఉండాలి కదా, ఓసారి కట్టాలి, ఇదేం మన సౌకర్యం ప్రకారం ఏర్పాటు చేసి నీకు సంప్రదాయం మీద విశ్వాసం ఉన్నప్పుడు ఒకసారి కట్టమంది, ఈయన కట్టమన్నాడు ఆయన కట్టమన్నాడు మళ్ళీ కట్టడం ఏంటి అని ఆ శాస్త్రం ఒప్పుకోదు. కానీ జరుగుతుంది. ఇదంతా అవకతవకలే. చూసిన వాళ్ళు ఏమంటారంటే మీ సంప్రదాయం ఇట్లా చెప్పింది కావాలి అంటారు. అప్పుడు మనం ఇట్లా విచారిస్తూ కూర్చోవాలి, మేము ఎక్కడ చెప్పాము ఆ విషయం. మీరు అంగీకరించకపోయినా ఇటీవల ఎక్కువ సోషల్ మీడియాలో వినపడుతున్న విమర్శ ఏంటంటే ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు పురోహితులు చేయట్లేదు, వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు చేస్తున్నారని చెప్పి బాహటంగానే విమర్శిస్తున్నారు సార్. అది ఒప్పుకోకపోవడం ఏంటి? అది నేను ఒప్పుకోవాలంటే కుదురుతుందా? అది సత్యం అన్నమాట. త్రికాల అబాధితమైనటువంటి సత్యం, ప్రపంచం అంతా ఒప్పుకున్నటువంటిది. అది జరిగేదంటే జరుగుతుందండి. ఇలాంటి అవకతవకలు చాలా వస్తున్నాయి. మరి సమాజం ఎటు వెళ్ళిపోతుందో తెలియటం లేదు మనకి. అదే సార్. ధన్యవాదాలు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ముఖ్యంగా అతిథి దేవోభవ అనే అంశంతో మనం ఈ ఇంటర్వ్యూ మొదలు పెట్టాం సార్. ముఖ్యంగా ఒక శుభకార్యం జరిగేటప్పుడు అతిథుల పట్ల లేదా అతిథుల గౌరవ మర్యాదలకు సంబంధించి నిర్వాహకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా మీరు తెలిపినట్టు అతిథులు వాళ్ళంతటా వాళ్ళు క్రమశిక్షణ ఏ విధమైన క్రమశిక్షణ పాటించాలనే అంశం గురించి కావచ్చు, ఇతరత్ర దీనికి అనుగుణంగా మరొకటి 2 అంశాల పట్ల చాలా నిర్మోహమాటంగా నేను అడిగాను, మీరు కూడా అంతే నిర్మోహమాటంగా మీ స్పందన తెలియజేసినందుకని మీకు ధన్యవాదాలు సార్. నమస్తే.